మిత్రులందరికీ నమస్కారం. టెట్ పర్సంటేజ్ ఇవ్వాలా ఈ డౌట్ మీద కొన్ని వందల కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. దీని గురించి క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇప్పటికే ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేశారో మేము కూడా ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి అప్లికేషన్ డిలీట్ చేసి టెట్ పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అసలు ఈ టెట్ పర్సెంటేజ్ అంశాన్ని మర్చిపోండి. ఆల్రెడీ ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేశారో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ దగ్గర నుంచి హాల్ టికెట్ నెంబర్స్ అనేవి తీసుకున్నారు కాబట్టి దాని ప్రకారం టెట్ పర్సెంటేజ్ అనేది ఇంటర్నల్గా వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటారు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మాత్రం ఈ టెట్ పర్సెంటేజీ జోలికి వెళ్ళకండి. గ్రూప్స్లో కొన్ని ఇమేజెస్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. టెట్ పర్సెంటేజ్కి సంబంధించి ఆప్షన్ అనేది బ్లాక్ అయ్యింది, దానికి సంబంధించి బ్లాంక్గా చూపిస్తుంది. అందువల్ల ఈ ఆప్షన్ని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసిన క్యాండిడేట్లు ఉన్నారో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా నేర్చుకుని హాల్ టికెట్ నెంబర్లన్నీ కూడా కరెక్ట్గా నేర్చుకుంటే మీరు ఈ పర్సంటేజ్ జోలికి రావాల్సిన అవసరం లేదు. మీకు ఇది సంబంధించిన అంశం. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో డిఎస్సికి సంబంధించి కొత్తగా అప్లై చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చుకుంటారు. మీకు ఇది సంబంధించిన అంశం మళ్ళీ చెప్పడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్నకు సంబంధించి. సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మీరు అప్లై చేసినట్లయితే అప్పుడు పర్సంటేజ్ అడుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ టెట్కి సంబంధించి మార్క్స్ అనేవి వీళ్ళు పర్సంటేజ్ అడిగితే దానికి సంబంధించి మీరు హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక 2024లో టెట్కి అప్లై చేసిన వాళ్ళు ఎస్ అని ఇచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఇచ్చుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక ఎవరైతే 2024 టెట్కి అప్లై చేయలేదో గత టెట్లో ఎక్కువ మార్కులు వచ్చిన ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అది ఇచ్చుకుని ఇక్కడ అప్లై అయితే చేసుకుంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. టెట్ పర్సంటేజ్కి సంబంధించి ఈ డౌట్ అయితే మీకు క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ డిఎస్సి 2024కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఒకే అభ్యర్థి ఎడిట్ ఆప్షన్ రాదేమోనని 2 అప్లికేషన్లు చేశారు. ఒకరేమో ఒక సొంత జిల్లాకు అప్లికేషన్ చేశారు, పక్క జిల్లాకు ఒక అప్లికేషన్ చేశారు. వీళ్ళందరూ మా పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతున్నారు. ఏపీ డిఎస్సి 2024కి 2 అప్లికేషన్లు పెట్టిన వారు సొంత జిల్లా అప్లికేషన్ కరెక్ట్గా ఉన్న అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఉంచుకొని ఏదైతే తప్పుగా అప్లై చేసిన అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్కి సంబంధించి మీరు డిలీట్ చేసేసి వదిలేసినట్లయితే మీకు 2 అప్లికేషన్ల బదులుగా అప్పుడు ఒక అప్లికేషన్ కింద మారుతుంది. ఇది నాకు వచ్చిన ఆలోచన. ఒకసారి మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లను కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. హెల్ప్ లైన్ నెంబర్స్ మొత్తం 4 ఉన్నాయి. ఈ 4 హెల్ప్ లైన్ నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి మీ విధంగా సొంత జిల్లాకి 2 అప్లికేషన్లు అనేవి చేసుకున్నాం. మేము ఇప్పుడు లోకల్ జిల్లాకు సంబంధించి అప్లికేషన్ అనేది ఉంచుకుని నాన్ లోకల్కి సంబంధించి సెపరేట్గా అప్లికేషన్ అనేది చేసాం. అది డిలీట్ చేయాలా? మేము సొంత జిల్లాకి 2 అప్లికేషన్లు చేసాం. కరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ అనేది ఉంచుకుని వేరే అప్లికేషన్ డిలీట్ చేసి వదిలేస్తే సరిపోతుందా అనేది హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అయ్యి వీళ్ళు ఏం సలహా ఇస్తారో చూసి దాని ప్రకారం మీరు ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో టెట్ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి డిలీట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. ఈ 22వ తారీఖు వెయిట్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుని 23వ తారీఖున మీరు దీనికి సంబంధించి ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక స్థానికేతర ఐచ్ఛికం ఒకరే 2 జిల్లాలకు అప్లికేషన్లు చేసాం, మా పరిస్థితి ఏదని చెప్పేసి అడుగుతున్నారు. స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకున్న సమయంలో అంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ పెట్టే ముందో ఒక 10 రోజుల ముందో లేదా 20 రోజుల ముందో ఇక్కడ ఐచ్ఛికాలు పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకునే ఒక ఆప్షన్ ఇస్తామంటున్నాడు. పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకునే ఆప్షన్ ఇచ్చినప్పుడు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ల పూర్తయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ సెలక్షన్ వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఆప్షన్ వచ్చినప్పుడు మీరు సొంత జిల్లాకి రాయాలా లేదా పక్క జిల్లాకి మీరు పోటీ పడతారో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ప్రెస్ నోట్ ఏదైతే పత్రికా ప్రకటన ఇచ్చారో దీనిలో మెన్షన్ చేశారు. కాబట్టి వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసినట్లయితే ఏదైతే మీ సొంత జిల్లా అప్లికేషన్ ఉందో మీ సొంత జిల్లా అప్లికేషన్తో పక్క జిల్లాకి వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు మీరు పక్క జిల్లాకి రాయాలంటే పక్క జిల్లాకి రాయొచ్చు, ఇంకా సొంత జిల్లాకి రాయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ సొంత జిల్లాలో రాయాలంటే సొంత జిల్లాలో రాయొచ్చు, పక్క జిల్లాలో రాసే అవకాశం ఉండదు. దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు. మేము 2 అప్లికేషన్లు చేసాం, సొంత జిల్లాకి చేసాం, పక్క జిల్లా నాన్ లోకల్కి కూడా చేసాం, మా పరిస్థితి ఏందని చెప్పేసి మీరు అడిగితే ఇక్కడ మీరు సొంత జిల్లాకు సంబంధించి అప్లికేషన్లో డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుని దాన్ని ఎడిట్ చేసుకోండి. పక్క జిల్లాకు సంబంధించి లేదా ఒకే జిల్లాలో 2 అప్లికేషన్లు మీరు అప్లై చేసినట్లయితే ఆ 2వ అప్లికేషన్ డిలీట్ చేసి వదిలేయాలా లేదా ఏం చేయాలి ఏంది కథ అనేది అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అయ్యి మీరు ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇది గైస్ దీనికి సంబంధించిన వివరాలు. ఇక మీరు డిఎస్సికి సంబంధించి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి క్యాండిడేట్ సర్వీసెస్లో చెక్ చేసుకున్నట్లయితే డిలీట్ క్యాండిడేట్ అప్లికేషన్ అనే ఒక అప్డేట్ చేశాడు. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఓన్లీ 3 ఛాన్సెస్ లెఫ్ట్ ఫర్ డిలీటింగ్ యువర్ అప్లికేషన్ అనే ఒక పాయింట్ పాపప్ కూడా చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోండి.
ఓకే, మీరు ఏదైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకుని అప్లికేషన్ అనేది డిలీట్ చేసుకుని మళ్ళీ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది చేసే అవకాశం ఉంటుంది. టెట్ పర్సంటేజీ ఇది వరకు అడగలేదు, ఇప్పుడు ఏంటని చెప్పేసి మీరు కంగారు పడకండి. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు టెట్ పర్సంటేజీ విషయంలో మాత్రం ఎడిట్ ఆప్షన్ జోలికి రాకండి. ఎవరైతే పెద్ద పెద్ద మిస్టేక్లు చేశారో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కానివ్వండి, ఇక ఫాదర్స్ నేమ్స్కి సంబంధించి, మదర్స్ నేమ్స్కి సంబంధించి, హాల్ టికెట్ నెంబర్ మొత్తం తప్పిచ్చేయడం, 2024 హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వకపోవడం, ఈ విధంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్ 4 ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఫీజ్ పేమెంట్కి సంబంధించి లాస్ట్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ 25/2/2024. ఇది ఇప్పటి వరకు ఉన్న లాస్ట్ డేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆన్సర్ తెలిస్తే మీరైతే రిప్లై ఇవ్వండి. అన్ని కామెంట్లకి నేనే ఆన్సర్ ఇవ్వాలంటే అయ్యే పనులు కాదు. మీరు ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే దానికి మీరు కూడా రిప్లై ఇవ్వండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వండి కామెంట్లకు సంబంధించి. థ్యాంక్ యూ.